హలో ఎవ్రీవన్, రికర్షన్ ప్లేలిస్ట్లో మనము ఇంకా క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దామా. బట్ బిఫోర్ దాట్, యాజ్ యూజువల్గా ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చేస్తాను. నువ్వు దాన్ని క్విక్గా కంప్లీట్ చేసేయాలి. ఆల్రైట్, సో ఇప్పుడు నీకు ఇస్తున్న అసైన్మెంట్ ఏంటి అంటే, సి first the thing is find uppercase letter in the string. So you need to solve this problem using recursion, purely recursion, not using iteration thing. All right, and then the question there or like inco question entante, check whether the given number is prime or not, that is using recursion. And guys, అసైన్మెంట్స్ ఇస్తున్నాను అండ్ ఐ నో ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసిన ప్యాటర్న్ బేసిస్ మీద నేను ఈ చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇస్తున్నాను. సో చేయకుండా నువ్వు ఫర్దర్ వీడియోస్ చూసేసి నాకు ఇంకా రికర్షన్ అర్థం కావట్లేదు అని చెప్పొద్దు. ఇచ్చిన అసైన్మెంట్స్ ప్రాపర్గా చేయి, నీకు కొంచెం ఇంకా హ్యాండ్స్ ఆన్ పెరిగిద్ది, దాని మీద గ్రిప్ పెరిగిద్ది. దాట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ యూ డూ దీస్ అసైన్మెంట్స్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అన్ అసైన్మెంట్, జస్ట్ లైక్ పీస్ ఆఫ్ కోర్, లైక్ హార్డ్లీ 5 minutes పడిద్ది. నీకు అర్థమయ్యేలా చేసుకుంటే 10 minutes పడిద్ది, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. ఆల్రైట్, సో లెట్స్ టాక్ అబౌట్ ద టుడేస్ ప్రాబ్లమ్. అండ్ దిస్ వాజ్ లైక్ బిట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్తున్నా అంటే రికర్షన్లో, అండ్ చాలా ఫేజెస్ రాకపోతుంది. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కాన్సెప్ట్స్ని తెస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూడడం అలవాటు చేసుకో. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క కొత్త నాలెడ్జ్ నీకు ఇవ్వబోతున్నాను అని అలానే ఇస్తూ తీసుకొచ్చాను. సో ఆల్రైట్, అండ్ ఇన్ దిస్ వీడియో వి విల్ సీ హౌ టు ప్రింట్ ప్యాటర్న్స్. అరే ఇక నేను ఈ వీడియో చేయక్కర్లేదు, నాకు ఈ ప్యాటర్న్ ప్రింటింగ్ ఆల్రెడీ వచ్చేసాను, నేను ఇక ఈ రికర్షన్ అంటే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు అనుకుంటే మాత్రం యూ విల్ మిస్ అ లాట్ ఆఫ్ థింగ్ ఇన్ దిస్ వీడియో. లైక్ ఈ వీడియో చూడబోతే నువ్వు చాలా మిస్ అవుతావు. ఎందుకంటే ఐ నో ఫర్ లూప్ ప్లేలిస్ట్లో, లైక్ లూప్స్ ప్లేలిస్ట్లో మనం ఆల్రెడీ చాలా ప్యాటర్న్స్ కవర్ చేసాము. ఇట్స్ డన్. మళ్ళీ ఇక్కడ ఎందుకన్నా అంటే ఇట్స్ నాట్ అబౌట్ రికర్షన్ అనేది, ఇట్స్ జస్ట్ అ సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ వీడియో చూస్తే నీకు రికర్షన్ అర్థమైపోయింది. బట్ రికర్షన్లో మాస్టర్ ఎప్పుడు అవుతావు అంటే యు నో ఆల్ దోస్ థింగ్స్. యూ నీడ్ టు థింక్ రికర్షన్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ యూ నీడ్ టు డైజెస్ట్ ఇట్. That's where you will grow a lot. All right, so in this video we will see how to print patterns. And let's print this pattern. It's very ఏమంటారు, వెల్ నోన్ థింగ్ కదా. సో సపోజ్ ఇట్లా ప్యాటర్న్ ఉంటే how can I print this sort of pattern? That is what the question. All right, so let's take one more pattern and let's maybe it's stuck out me. All right, so this is the pattern that we need to tackle. All right, so this is the pattern. So it has 5 stars into 4 rows. So I'll be giving the number of columns and I'll be giving the number of rows. So here I'll be giving some x amount of rows and the x amount of columns. That is what you need to do. And let's talk how we gonna write this the same thing in terms of using normal thing. So is it something like, okay, for I equals to 1 and I less than or equals to till row, it's based on like whether you're starting from 0 or 1. I don't have to say these things, right? సో ఇంకా ఈ చిన్న చిన్న థింగ్స్ అర్థం కాకపోతే డోంట్ వరీ, ఇంకా నువ్వు ల్యాగ్లో ఏం లేవు, చాలామంది కన్నా బెటర్గానే ఉన్నావు. నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక ఈ ఫేజ్లోకి వచ్చి ఈ రన్నింగ్ రేస్లో నువ్వు ఆల్రెడీ పాల్గొన్నావు అంటే యువర్ నాట్ ఏ లేట్, అది అర్థం చేసుకో. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి కూడా నీకు తెలియకపోతే స్టిల్ డోంట్ వరీ, ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్ని చూసి ఇక్కడికి రా. ఆల్రైట్, సో ఈజ్ ఇట్ లైక్ సింప్లీ వీ నీడ్ టు ప్రింట్ స్టార్ట్ and then at last I just need to make sure to write what do we say, just ikkada manamu we need to write a print slash n, right? So that we will be ended up this part, which is very basic, I don't have to explain. So now the goal is to convert this thing into recursion is what our goal. Now let's see like how can I convert the same stuff into a recursion. All right, let's see. First మనకి ఏం ఫ్యాక్టర్ కావాలి? We know every loop can be converted in terms of recursion. Now we will see how I can convert this thing. Can I say ఇదొక ఫర్ లూప్ ఉంది, దీంట్లో నాకు కావాల్సిన ఒక బ్లాక్ బాక్స్ డేటా ఉంది. ఓకే, ఐ విల్ బి కీప్ దిస్ యాజ్ అ బ్లాక్ బాక్స్ డేటా అండ్ నౌ ఐ విల్ సీ
whatever this data was there, I'll need to manipulate only the outer thing. So can I say like printing stuff? So I'll write the function name as printing star, which comes the row. So if this is the thing, what I need to write, can I write this like if this ఈ మొత్తాన్ని నేను A అనుకుంటే, can I fill this entire A here? Obviously. So how can I write this one? So from I like j equals to j less than or equals to because of the factor ఇక్కడ what do we say, నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది కావాలి, లైక్ assume we'll be having some global value of column with like 5 or like 10 whatever it is. Can I take this column here? Can I take this? అలా కాదు, నాకు గ్లోబల్గా కాదు అనుకుంటే ఫైన్, we'll pass in this parameter. So every time I'll use this one. So I'm removing this part now. So ఇక్కడ నేను ఏం చేయొచ్చు, I'll write j plus plus and then I'll simply print this one, and after printing I need to do some slash and part, which is also done. Then I'll close this one. What I need to do now, the moment I have done this one, I need to repeat this. Like it will helps me to print the number of times the column has to be. In our case it is 5, so it will make sure to happen this one. Then I need to call a recursion, because ఇది మళ్ళీ రిపీట్ అవ్వాలి. Can I call here printing stars with my row this time as -1 and my column is as it is, because of the factor నా column change అవ్వకూడదు, అది గ్లోబల్ కాబట్టి. Now can I handle my base condition such a way that if my row becomes 0 because of the factor I'm reducing it every time, then I'll return this one. That's it. అంతే, ఏం లేదు ఇక్కడ. See, the beautiful thing, you have converted this problem into a recursion problem, which is easy. అని ఇంకొకటి అంటాడు, అన్నా నువ్వు చెప్పేటప్పుడు నాకు ఒకటి అర్థమైంది, నువ్వు లోపల దాన్ని కన్వర్ట్ చేస్తున్నావు, లైక్ బయట దాన్ని రికర్షన్లో పెడుతున్నావు, లోపల దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అంతే రాస్తున్నావు. నాకు నువ్వు చెప్పేటప్పుడు ఇది చెప్పిన తర్వాత నాకు ఇంకో ఆలోచన వచ్చింది, ఎందుకని మనము బయట దాన్ని రికర్షన్లో రాసేయచ్చు, లైక్ లోపల దాన్ని ఇక్కడ ఫిక్స్గా రాసావు కదా, బయట దాన్ని రికర్షన్ చేసాం కదా, ఎందుకని మనం లోపల దాన్ని రికర్షన్లో రాయకూడదు, ఎందుకని బయట దాన్ని రికర్షన్లో మనం పెట్టకూడదు అని. లైక్ whatever the thing we have done, ఎందుకని దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనం చేయకూడదని. Obviously we can do. ఇక్కడ బయట దాన్ని రికర్షన్ కింద కన్వర్ట్ చేసి లోపల దాన్ని ఫిక్స్ చేసావు. వై డోంట్ ఐ డూ లోపలది రికర్షన్ చేసి బయట దాన్ని ఫిక్స్ చేయడం? హౌ అబౌట్ లైక్ ఇస్ ఇట్ సంథింగ్ లైక్ దిస్ వే? అంటే అలా చూడు, బయట ఉన్న నా i ఈక్వల్స్ టు 1 లెస్ దాన్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో ఉంచి and I'm doing i plus plus, then I'll make print star, like see print stars అనే దాన్ని తీసుకొని now I'll pass the columns that I need to print, how many times that I need to print, and I'm done. Here I will write my print star factor. See this recursion of print star, and this will comes the column, and here I will write what I need to make sure here. ikkada see ఇది row number of times అనేది, and this is my recursion here. అంటే ఇక్కడ నేను ఏం make sure చేయాలి, columns లో 1 2 3 4 5 ని ప్రింట్ చేయాలి. Is it something that way? Is it like, can I say now each and every time I'll print a single star and I'll close it, then I'll call my print star recursion by doing -1, and then here my base condition will be if my column equals to 0, then I'm gonna return. అరే రెండు ఒకటే, ఇక్కడ ఏదైతే పని చేస్తుందో సి ఇక్కడ 5 టైమ్స్ అనుకుంటే, లైక్ రో 3 టైమ్స్ కాలమ్ 5 టైమ్స్ అనుకుంటే I'll be running this 3 times. So each and every 3 times like ఇది కాల్ చేస్తున్నా. After calling this thing, what is happening here? Okay, first I'm printing star, then I'm going like ఇక్కడ ఇనిషియల్గా నాకు 5 వస్తుంది. సో
5కి ప్రింట్ చేస్తున్నా, దెన్ ఇట్ విల్ బి 4కి ప్రింట్ చేస్తున్నా, అండ్ దెన్ ఇట్ విల్ బి లైక్ 3కి 2కి 1కి ప్రింట్ చేస్తున్నా. ద మూమెంట్ ఇట్ హెస్ బికమ్ 0, ఐఎమ్ రిటర్నింగ్. సో ఐఎమ్ రిటర్నింగ్ టు వేర్ ఇట్ హ్యాస్ కాల్డ్, అండ్ అగైన్ this will be like 1. So from 1 to 2 again it will comes here again. So the moment to make sure this, can I write print slash n. So then it will, my pointer comes here, then again the same stuff 5 this thing, and then again it will comes here this thing. Are the same factor ikkada kuda ante. Again guys క్లియర్ గా విను బాబు క్లియర్ గా విను. రికర్షన్ అంటే బయట దాన్ని మాత్రమే, లేదా బయట ఉన్న కోడ్ని నేను కన్వర్ట్ చేయాలి, లోపల ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి, లేదా రికర్షన్ని కాల్ చేసి ఈ ఫ్యాక్టర్లో నుంచి ఎవ్వడు ఏ రూల్స్ పెట్టలేదు. అగైన్ రీక్యాప్ చేస్తున్నా. రికర్షన్ అంటే ఇట్స్ జస్ట్ అ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకో. ఆ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ టు డూ అ ప్రాబ్లం. బేసికల్లీ ఇక్కడ ఒక సబ్ ప్రాబ్లం కింద మార్చి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాడే ఒక టెక్నిక్. అది ఎక్కడన్నా దేనికైనా వాడచ్చు. ఇఫ్ యూ ఏబుల్ టు క్రియేట్ అ ఫంక్షన్, రికర్షన్లో ఫంక్షన్కి ఏదైతే రూల్స్ అప్లై అవుతాయో రికర్షన్కి అదే రూల్స్ ప్రతిదీ అప్లై అవుతాయి. ద ఓన్లీ థింగ్ ఎక్స్ట్రా వీ నీడ్ టు మేక్ షూర్ ఇస్ బేస్ కండిషన్ టు బి హిట్. చూడు దాట్స్ ద బ్యూటీ ఇఫ్ యూ లెర్న్ బై నాట్ బై హార్టింగ్ సంథింగ్. ఇదే ఉన్న రికర్షన్ థింగ్ని లైక్ 2 లూప్స్ని బయట దాన్ని రికర్షన్లో పెట్టచ్చు, లోపల దాన్ని ఫిక్స్డ్గా చేయొచ్చు, లేదా బయట దాన్ని రికర్షన్ కింద బయట దాన్ని ఫిక్స్డ్గా చేసి లోపల ఉన్న ఫంక్షనాలిటీని రికర్షన్లో పెడతాను. అండ్ నౌ కమ్స్ ద బ్యూటీ. అన్నా 2 లూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది బయట పెడుతున్నా, మరి ఇప్పుడు నేను రెండునిటిని నేను రికర్షన్లో రాయలేనా అంటాడు. దాట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. బయటది చేస్తే ఓకే, లోపలిది చేసినా ఓకే, మరి 2 క్లబ్ చేయలేనా? అఫ్ కోర్స్ వీ కెన్ క్లబ్. బట్ బిఫోర్ సీయింగ్ దట్ యాక్చువల్ స్టఫ్, లెట్ us code one thing. I'll be showing this stuff like very fast, like very quickly we will try to come up with that thing. All right, so ikkada row equals to, I can say it as 5, and then column it as, I can say maybe 3 times, or like the 4 times, like let's find 3 times, and I'll be calling like fine. Let's quickly write the initial stuff also, so that basic కూడా recap అయినట్టు ఉంటుంది. and I know it will be like like I know నువ్వు ఇందులో వెరీ మాస్టర్ అయిపోయావు ఈ పాటికే. సో let me quickly write this stuff, star, yeah, and then I'll be gonna do this stuff and like done with this thing. So ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసేద్దాము. అండ్ మీన్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే గాయస్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. నీకు ఒక్కడికి హెల్ప్ అవడం కాదు, నీ ఫ్రెండ్స్ను కూడా బాగుపడేలాగా చెయ్యి. ఎందుకంటే మనకి తెలుసు మన ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో, వాడి మైండ్ సెట్ ఏంటో, వాడు ఎట్లా అంటాడో. సో మేక్ షూర్ నువ్వే కాదు మీ ఫ్రెండ్కి కూడా చెప్పు, వాడికి కూడా హెల్ప్ అయ్యేలాగా చెయ్యి. ఆల్రైట్, see we got the thing which we needed, and now the beauty, I need to make sure this thing happened in terms of recursion. I'll make a function called display, where it will be getting a row. And by the way, we need to make sure which thing I'm gonna handle. Like if row becomes equals to 0, I'm simply returning I'll be simply returning done. If not, then I'll be keeping whatever my this thing was there until my column. Because of that factor, either I can create here my column as the global stuff, which I don't want to. So in that case, I can tackle this way. That's it. And I just need to print over here star. The moment it has been done, I need to make sure that sort statement also been tackled, because we were writing internally. And the moment it has been done, I just need to write a row -1, which is must and should, and I should not. Exactly, you know the reason, because column అనేది ఇక్కడ నాకు ఫిక్స్డ్, బికాస్ నేను రోని హ్యాండిల్ చేసేలాగా రాస్తున్నా, రోని మ్యానిపులేట్, రోకి రికర్షన్ రాస్తున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఓవర్ హియర్, రైట్? సో ఐ కెన్ రిమూవ్ దిస్ స్టఫ్ అండ్ blindly I can call my row and then column stuff. All right, then
we will quickly return this stuff and then we will see that thing. So very quick recap, say done. And one more beauty రికర్షన్ అనగానే ఇట్లానే రాయాలా ఇదే రాయాలా అంటే అరే లెట్స్ ఇంకొంచెం బెటర్గా లేదా ఇంకొంచెం మోడిఫై చేసి ఇంకొంచెం హ్యాండ్స్ ఆన్ చేసి మనం ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకుందాము. రైట్, సి ఐ విల్ బి కీపింగ్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ display a single line, where the moment I have called this one, I'll be passing only number of columns, like number of times that I need to print, like that star, like number of times. So I'll be making a column from 0 to times, and I'll be doing just start. And ఇప్పుడు చూడు, can I remove this stuff? Of course. By removing, can I call this display line and can I pass my call? Of course. See the beauty. Array recursion low and see understand this thing. రికర్షన్ అంటే మిత్ చాలా ఉన్నాయి. ఆ మిత్స్ని నువ్వు తలుచుకొని బాధపడ్డ మాపు, భయపడ్డ మాపు. రికర్షన్లో ఇట్స్ జస్ట్ అ ఫంక్షన్ వేర్ దెర్ ఈస్ అ ఫంక్షన్ విచ్ కాల్స్ దట్ ఫంక్షన్. అలా అని ఇంకో ఫంక్షన్ని కాల్ చేయకూడదని ఎవడు చెప్పలేదు, అదేమీ రూల్ కాదు. థింక్ దిస్ ఈస్ జస్ట్ లైక్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నువ్వేం రాస్తున్నావు అనేది ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫంక్షన్లో ఇలాంటి ఫంక్షన్నే కాల్ చేయాల్సి వస్తే మేక్ షూర్ ఇట్ హ్యావింగ్ అ బేస్ కండిషన్, అంతే. దాట్స్ సింపుల్ యాజ్ థింగ్, దాట్స్ ఇట్. ఇక్కడ చూడు, ఇంకో ఫంక్షన్ రాశాను వేర్ ఇట్ హ్యాండిల్స్, ఇట్ విల్ ప్రింట్ దట్ ఐ విల్ కాల్ హియర్. అది నా ఇష్టం కదా. ఇట్స్ లైక్ సి ఇది ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత డీటెయిల్గా ఇంత ఎలాబొరేటెడ్గా థింగ్స్ అనేది. నువ్వు రికర్షన్ అంటే ఇంతేనేమో, ఇలానే థింక్ చేయలేమో, ఇట్లా రాస్తేనే రికర్షన్ ఏమో, అలా రాయకూడదు. ఎవడు ఏమీ రూల్స్ పెట్టలేదు. అది అర్థం చేసుకో, డైజెస్ట్ చేసుకో, క్లారిటీ తెచ్చుకో. లైక్ అరే నెక్స్ట్ థింగ్ లైక్ జస్ట్ పీస్ ఆఫ్ ఎగ్. సో ఎలాంటి చేంజ్ లేదు, జస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు ఎట్లా ఇది every time I'll be now we will debug this one. Like ipude chudu, every time I'll be calling with some random number, like the number is 4. See ikkada na number 4 and maybe column 10 columns print cheddam anukundamu. Ikkada columns fix, next 3 undiddi and it gonna 10, next idi 2, 10 and then next idi 1, 10 and next idi 0, 10. The moment it has written 0 and it will return back. But ఇక్కడ ఏమైనా రిటర్న్ చేసామో నథింగ్. సో దట్ ఈస్ వై ఇక్కడ నేను ఎలాంటి థింగ్ని హోల్డ్ చేసుకోవట్లేదు. ఇట్స్ వెరీ బేసిక్ థింగ్. అండ్ ఇక్కడ ఏంటి, ప్రతి డిస్ప్లే లోపల బయటికి వెళ్ళే ఫర్దర్ రికర్షన్ కాల్కి వెళ్ళే ముందు అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ బిఫోర్గా నేను ఒక వర్క్ చేస్తున్నా. అది ఏ వర్క్, అండ్ ఐఎమ్ కాలింగ్ సమ్ అదర్ ఫంక్షన్. హౌ యూ నీడ్ టు థింక్ దిస్ వే. సి ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజింగ్, అగైన్ మ్యాప్ ఇట్ టు దిస్ వే. ఎస్యూమ్ దీన్ని ఒక మెయిన్ ఫంక్షన్ అనుకో అండ్ ఎస్యూమ్ దిస్ ఈజ్ యాజ్ ఏ, దిస్ ఈజ్ యాజ్ బి అండ్ థింక్ ఇన్ దిస్ వే. ఓకే, నా ఈ మెయిన్ అనే ఫంక్షన్లో ఫస్ట్ నేను ఏని కాల్ చేస్తున్నాను, ఇట్ విల్ మేక్ షూర్ టు వర్క్ వాట్ ఎవర్ ద డన్ అండ్ దెన్ ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేసిద్ది అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. దెన్ ఇట్ విల్ ఐఎమ్ అగైన్ ఎగ్జిక్యూటింగ్ బి అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దాట్స్ ఇట్. అండ్ ఇక్కడ మన థింగ్ ఏంటి, ఈ బి అనేది కూడా మెయిన్ అయింది. సో ఐఎమ్ కాలింగ్ ఇట్ అగైన్ అట్ సమ్ అదర్ ఫంక్షన్. అందులో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ మామ, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఆల్రైట్. సో just for the quick recap, like అందుకే just ఇది పెట్టాను. and make sure you try the another possibility whichever I have told about. and you know and let's talk about the question what we made. How about, can I make two recursion, like what was the question, like బయటదే పెట్టి ఒక రాగ రాసాము, లోపలది పెట్టి ఒక రాగ రాసాము, can I club it up? That is what the question. Let's see how can I club it up. If I'm club it up, how I need to handle. I know in my recursion called display, I'll be getting a row and I'll be getting a column. All right. I know the pattern that I need to print is this one. And assume this is the pattern that I need to print. Maybe I can take one more thing. If this is the pattern that I need to print, అర్థం చేసుకో, రెండింటిని ఇప్పుడు మర్జ్ చేయాలి. వాట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, 1 2 3 4 5 ఇలా రోస్కి వెళ్ళాలి అండ్ ఇలా కాలమ్స్కి వెళ్ళాలి. నౌ వాట్ ఐ నీడ్ టు మేక్ షూర్, సి ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ రోస్కి రికర్షన్ రాయాలి,
కాలమ్స్కి రికర్షన్ అయ్యేలాగా రాయాలి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యాండిల్. నౌ వీ విల్ రైట్ ఓన్లీ ఫర్ కాలమ్ థింగ్ టు బి హ్యాండిల్. హౌ కెన్ ఐ రైట్ ఫర్ ద కాలమ్ థింగ్? కెన్ ఐ రైట్ ఇఫ్ మై కాలమ్, సి కాలమ్ ఇక్కడ ఏమైంది, లైక్ ఇనిషియల్గా like numbering we will be giving in a reverse way so that you don't confuse it. So 5 4 3 2 1 and here 4 3 2 1. That is what we have understand, right? So now can I say నా కాలం అనేది 0 కన్నా తక్కువ ఉంటే, లైక్ సారీ 0 కన్నా ఎక్కువ ఉంటే ఐ నీడ్ టు ప్రింట్ ఎ స్టార్. సో can I say if my column is greater than 0, what I need to do? I just need to print a star, like a star, which is cool enough. If my column is not, which means greater than 0 కాకపోతే, అంటే ఇక్కడికి వచ్చేస్తే what I need to make sure? I need to go in the next row. అంతేనా? ఐ నీడ్ టు గో ఇన్ ద నెక్స్ట్ రో. అగైన్ నా కాలం 4తో స్టార్ట్ అవ్వాలి. ఈజ్ ఇట్ వాట్ ద థింగ్ దట్ వీ నీడ్ టు డూ? సో కెన్ ఐ సే ఇక్కడ ప్రింట్ అయినా కూడా కాలంకి రికర్షన్ నేను కాల్ చేయాలి, అంతేనా? సి ఇన్ దాట్ కేస్ కెన్ ఐ రైట్ ఇఫ్ కాలం ఈస్ గ్రేటర్ దాన్ 0, ఫస్ట్ ప్రింట్ చేయి. ఓకే, ప్రింట్ చేసా, దాని తర్వాత ఏం చేయాలి? అరే కాల్ అగైన్ అ డిస్ప్లే వేర్ మై రో హ్యాస్ టు బి సేమ్. ఎందుకంటే ఇదే రోలో నేను ఉండాలి అన్న కాలం మాత్రమే చేంజ్ చేయాలి. సో కెన్ ఐ రైట్ రో కాలం -1? ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ వి బీన్ హ్యాండిలింగ్, కెన్ ఐ రైట్ ఇఫ్ మై కాలం ఈక్వల్స్ టు 0, దెన్ ఐ విల్ రిటర్న్. కెన్ ఐ డూ దిస్ వే? నో, బికాస్ ఈ కాలం 0 అయినంత మాత్రాన నేను రిటర్న్ చేయకూడదు. అరే రో చివరకు వస్తే 0 చేయాలి. సో థింక్ ఇన్ దిస్ వే. లెట్స్ కీప్ దిస్ వే. సి ఇఫ్ అంటే కాలం గ్రేటర్ దాన్ 0 అయితే నేను ప్రింట్ చేస్తున్నాను అండ్ దెన్ నా కాలంని తగ్గిస్తున్నాను అండ్ ఐఎమ్ బీయింగ్ ఇన్ దాట్ రో. సి నా రోని చేంజ్ చేయట్లా. ఓకే, నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను, తగ్గిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నా కాలం 0 అయితే వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు గో ఇన్ ద నెక్స్ట్ రో, విచ్ మీన్స్ ఇన్ మై ఎల్స్ కేస్ కాలం ఇదైతే ఐ డోంట్ ప్రింట్ ఎనీథింగ్, ఐ ప్రింట్ /n. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలా? సో కెన్ ఐ print here /n and then I will call again the same display function. See, I will call the same this display function, but this time my row will be -1 and my column again, నా column again reset అయిపోవాలి అక్కడికి 4కి. So for that to reset, can I take a global value where column reset అనే వాల్యూ, వేర్ ఇనిషియల్లీ కాలం అనే డేటా ఉంటుంది. సో కెన్ ఐ సే కాల్ రీసెట్ అనేది, కెన్ ఐ కాల్ దిస్ వన్? లేదు, అలా నేను గ్లోబల్ డేటా తీసుకోను. నాకు ఇలానే చెప్పు, నాకు అప్పుడు పెద్ద క్లారిటీగా అర్థమైందంటే, అరే పాస్ అన్ ఎక్స్ట్రా థింగ్ వేర్ I'll reset my column thing where ఇది ఫిక్స్డ్ గా 5 ఉంచుతావు. సో whenever I have reached my row has to reduce it or go in this thing, I'll make column reset. Done. అదేంటి ప్రతిసారి తగ్గియాలన్నావు? ప్రతిసారి తగ్గిస్తున్నా. పెద్ద ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లం కింద చేసిన. అండ్ యా, ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు పాస్ దిస్ రీసెట్ ఆల్సో, బికాస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈ డిస్ప్లే ఫంక్షన్ సేమ్ అయినప్పుడు ఇక్కడున్న పారామీటర్స్ ఈక్వల్ అవ్వాలి. అలా కాకపోతే ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్న డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసేది అగైన్ ఇట్స్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆల్రైట్, ఈ కాన్సెప్ట్స్ కూడా మనం కవర్ చేసాం. ఐ డోంట్ హ్యావ్ టు డూ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఇక్కడ ఏం చేయాలి? అగైన్ కాలం రీసెట్ అనేది రాయాలి. That's it. అరే ఎవ్రీ టైమ్ ఇవి ఉన్న పర్టికులర్ ప్రాబ్లమ్ని ఐఎమ్ డిక్రీజింగ్ అండ్ చూడు ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఏమవుతుంది?
కాలమ్ని తగ్గిస్తున్నా. వన్స్ ఐ హావ్ డన్ ఐఎమ్ డిక్రీజింగ్ రో. కాలమ్ని తగ్గిస్తున్నా. వన్స్ ఐ హావ్ డన్ ఐఎమ్ డిక్రీజింగ్ ద రో. కాలమ్ తగ్గిస్తున్నా. టిల్ వాట్ టైం? ఎప్పుడైతే నా రో 0కి పడిద్దో దెన్ ఐ నీడ్ టు స్టాప్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఎంటైర్ కోడ్. కెన్ ఐ సే ఇన్ దాట్ పర్టిక్యులర్ ప్లేస్లో ఇఫ్ మై రో బికమ్స్ 0 then return my stuff. And this is how you need to understand the recursion thing. రికర్షన్ సబ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నామంటే అబ్సల్యూట్గా చేస్తున్నాము. సి ఇనీషియల్గా 5 4 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? 5 3 చేస్తున్నాము. వేర్ ఇది నా రో అండ్ ఇది నా కాలం. అగైన్ ప్రాబ్లమ్ని చిన్నగా చేసామా? అఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ అండ్ వీ వర్ డూయింగ్ వాట్ ఎవర్ ద థింగ్ ఐ వాంట్. అండ్ దెన్ నెక్స్ట్ చూడు, అది 5, 2 అవుతుంది. నెక్స్ట్ చూడు, అది 5, 1 అవుతుంది. నెక్స్ట్ చూడు, 5, 0 అయినప్పుడు I am doing this thing where whenever I got this thing as 5, 0, I am calling 4, 5, which means like 4, 4. The moment I got in this factor, then చూడు 4, 4గా పెడుతున్నా, రోని తగ్గిస్తున్నాను. గైస్ అండర్స్టాండ్ దిస్ థింగ్ ఇస్ వెరీ వెరీ సింపులర్ కాన్సెప్ట్, వెరీ ఈజీ కాన్సెప్ట్. అండ్ అగైన్ ఇక్కడ ఏమైంది మళ్ళీ, అరే 4 ఫిక్స్ అయ్యి 3 2 1 0, then 3 ఫిక్స్ అయ్యి 3 2 1 0. just like row fix అయ్యి 3 like 1 2 3 4, then row 2 పెరిగిద్ది 1 2 3 4 3 1 2 3 4 4 1 2 3 4. the same concept we were using but with a recursion call every time. that's it. ఒక్కసారి మనం దీన్ని మళ్ళీ క్విక్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. This time I don't want any of this function but I'll pass my call reset. All right, my call reset and my call reset ante ikkada are na column number of columns was it, that is my call reset. So now you know like what we can do now. So if my column is greater than 0, then I'll print my thing and then I'll make my display function. Maybe I can remove this thing, ఇది మనకు అక్కర్లేదు. So just display, I'll keep my row as same and I'll column as 0 and I'll call reset. ఎందుకు రీసెట్ నేను ఎప్పుడు చేశాను? అరే కాలమ్ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 కాలేదు, విచ్ మీన్స్ ఈ కేసులో. బట్ బిఫోర్ దట్ మేక్ షూర్ I'll be making next line and then I'm gonna make row -1 and then call and then like this will be like call reset and then I'll be passing them say call reset and I don't want this one and I don't want this one too. Alright, so ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సింప్లిఫై చేయి అగైన్ వి గో ద సేమ్ థింగ్. అండ్ నువ్వు ఇక్కడ అనొచ్చు, అన్నా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇక్కడ కాల్ని నేను రీసెట్ చేస్తున్నా, మరి ఇక్కడ కాల్ని తగ్గిస్తున్నా, మరి ఇక్కడ తగ్గట్లేదుగా అంటే, అరే ఇక్కడ కాల్ని తగ్గిస్తున్నావు బట్ ఇక్కడ రోని తగ్గిస్తున్నావు. ప్రతి రికర్షన్ కాల్కి సమ్ చేంజ్ ఉందా లేదా? ఉంది. ఆ చేంజ్ దేనికి రిప్రజెంటేషన్ చేస్తుంది? ఇఫ్ దిస్ ఈస్ మై స్టార్ట్ అండ్ దిస్ ఈస్ అవర్ ఎండ్ గోల్, యామ్ ఐ రీచింగ్ టు దిస్ ఎండ్ గోల్? అఫ్ కోర్స్ ఐఎమ్ రీచింగ్. ఫస్ట్ కాలమ్ని తగ్గిస్తున్నా, దెన్ రోని తగ్గిస్తున్నా, అగైన్ నా కాలమ్ని. ఆర్ ఎండ్ గోల్ ఈస్ టు మేక్ రో యాజ్ 0. బట్ బిఫోర్ మేకింగ్ రో యాజ్ 0, ఫస్ట్ ఐ నీడ్ టు మేక్ షూర్ కాలమ్ని తగ్గించి దెన్ రోని తగ్గించాలి. దిస్ ఈస్ వాట్ మై యూస్ కేస్ హియర్. వాట్ ఈస్ మై యూస్ కేస్? కాలమ్ని తగ్గించి రోని తగ్గించేలాగా నేను చేయాలి. సో రో 0కి చేరడం అనేది ఇస్ మై ఎండ్ గోల్. బట్ దానికి రీచ్ అయ్యేటప్పుడు ప్రతి రోని తగ్గించే ఫ్యాక్టర్కి ఐ నీడ్ టు మేక్ షూర్ కాలమ్స్ ఇన్ని టైమ్స్ ఆ రికర్షన్ని కాల్ అవ్వాలి. బిఫోర్ మేకింగ్ మై, ఇక చూడు 5 కాస్త 4 అవ్వాలి అంటే బిఫోర్ దట్ ఇన్ని రికర్షన్ కాల్స్ హ్యాండిల్ చేయాలి. Alright, so ఎంతకన్నా ఏం లేదు. అండ్ now a quick recap, like what is the time complexity and space complexity. I know this will be like big O of n square and which I don't have to answer for this. And what is this one? ఇక్కడ చూడు, can I say ఇందులో కాల్ టైమ్స్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఇది n అయితే ఓకే, ఎవ్రీ టైమ్ -1 ఎవ్రీ టైమ్ -1 అవుతుంది. సో కెన్ ఐ రైట్ దిస్ Tn-1 ప్లస్ one loop time we were running. How much time that is loop? And time, not constant.
not constant. Did you get this one? Of course. And what about the same thing? And if you solve this one, like anyway you'll be ended up with the n square only. I don't have to explain this part, right? And what about this one? అరే ఇది n టైమ్స్ అని అయిద్దని తెలుసు, లేదా m టైమ్స్ అని అయిద్దని తెలుసు, m టైమ్స్ అని అయిద్దని తెలుసు. అండ్ బై ద వే ఇది రో m, ఇది n అయితే ఇది mn టైమ్ అయింది. దట్ ఈస్ వాట్ ద థింగ్ కదా, దట్ ఈస్ వాట్ ద థింగ్. ద సేమ్ వే ఇది రో ఎవ్రీ టైమ్ -1 అంటే రో m అనుకుంటే, సో ఇది m-1 అయింది, ఇది m-1 అయింది, అండ్ ఇది n అయింది. సో అగైన్ ఇట్ విల్ బి వర్డ్ అవుట్ టు mn. సో డోంట్ కన్ఫ్యూజ్. సో ఇది రో m అయితే, ఇది ఇక్కడ ఉన్న లోపలిది n అయితే, ఐ నో ఈ ఇంటర్నల్ గా ఉన్న రికర్షన్ ఏంటిది, విచ్ మీన్స్ ఈ ఇంటర్నల్ గా ఉన్న రికర్షన్ ఇది. సో రైట్ రికరెన్స్ రిలేషన్ ఫర్ దిస్. వాట్ ఈస్ ద రికరెన్స్ రిలేషన్? ఓకే, దీని లోపల కాల్ -1 విచ్ మీన్స్ కాల్ n అని అనుకుంటే n-1 అయిపోద్ది. దెన్ what is the other thing? Array constant factorial run అవుతుంది. So if you solve this one, we will be ended up with n. So this recursion call making a thing of n, and this thing every time I am calling with m times. So this will becomes mn time. మొత్తం ఒకటేరా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఎలా రాసాము అనేది మన లాజిక్ థింగ్, మన మైండ్ ఏం చెప్తుంది అనేది ఇట్స్ ఇంపార్టెంట్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వర్ సేమ్. అండ్ ద సేమ్ వే ఇది కూడా అంతే. అరే ఒక పర్టికులర్ ఎంకి 1 2 3 4 5 టైమ్స్ రన్ అవుతుంది, విచ్ మీన్స్ కెన్ ఐ సే కాలం టైమ్స్ రన్ అవుతుంది ఫర్ వన్ పర్టికులర్ వాల్యూ. అలా ఎన్ని రికర్షన్ కాల్స్ ఉంటాయి? దట్ ఈస్ వాట్. ఇక్కడ స్టాక్ లెవెల్ ఏమైంది చెప్పు? ఐ మీన్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ స్టాక్ స్పేస్ ఆల్సో. ఇక్కడ స్టాక్ స్పేస్ అంతా సి హియర్ ఇన్ దిస్ కోడ్ స్టాక్ స్పేస్, అగైన్ స్టాక్ స్పేస్ m అవ్విద్ది. ఎందుకంటే mని రోని తగ్గిస్తున్నాము, రో వి మేడ్ ఇట్ యాజ్ m. అండ్ ఇక్కడ స్టాక్ స్పేస్ ఎంత ఇద్ది? ఇక్కడ స్టాక్ స్పేస్ n అవ్విద్ది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? ఈచ్ టైమ్ వీ హ్యావ్ m థింగ్, ఒక mకి n టైమ్స్ రన్ అవుతుంది. అలా mn టైమ్స్ స్టాక్ స్పేస్ ఉంటుంది. స్టాక్ స్పేస్ హియర్ విల్ బి లైక్ బిగ్ ఆఫ్ mn. అర్థమవుతుందా? క్లియర్గా ఉందా? ఆల్రైట్, అంతే, ఇంతకన్నా ఏం లేదు. అండ్ మేబీ వి విల్ డూ వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఇంకొంచెం క్విక్ రీక్యాప్, ఇంకొంచెం క్వశ్చన్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ప్యాటర్న్ దట్ వీ నీడ్ టు ప్రింట్. దిస్ ఈస్ ద కేస్. వాట్ ఐ నీడ్ టు మేక్, సి రో 1 నుండి 2కి వెళ్ళాలి, 2 నుండి 3, 3 4. అండ్ ఇక్కడ నా కాలమ్స్ అంతా లైక్ నా ప్యాటర్న్ అంతా బేస్డ్ ఆన్ మై రో. రో 1 అయితే 1, రో 2 అయితే 2, రో 3 అయితే 3 ప్రింట్ అవ్వాలి, రో 4 అయితే 4 ప్రింట్ అవ్వాలి. అలా ఇఫ్ ఐ గివ్ వన్ నెంబర్ అండ్ that needs to be that way, right? So how can I tackle, like using this information? Can I remove this thing? All right, where we don't need. Can I fix my number of rows that I need to print? Okay, this is the row that I need to print. Or I can say inka easy ga ardham avvadaniki I'll make this as fixed. All right, so fixed. So which means whatever my row fixed అనేది ఉందో అది నా ఇనిషియల్ రోకి అనుకుంటాను. or see, this is what the thing, like నా రో ఫిక్స్డ్ అనేది number of rows that I need to print. Okay, this is what the thing. Now ఇక్కడ నా రోని ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? I'll start from 1. నా కాలమ్ని ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ద కాలమ్ని నేను ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అంటే ఫ్రమ్ ద ప్లేస్ నా రో ఎంతో అంతే. అండ్ ఇన్ దాట్ కేస్ can I say my row will be like starting from 1 blindly, and can I write this as this one and my column also starts from that? All right, so how can I tackle this situation now ఇప్పుడు ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయాలి? number of rows. like okay, నా rows ఇప్పుడు like what I'm doing from 1 that I am starting, ఈక్వల్ అయినా అంటే గ్రేటర్ దాన్ అయితేనే ఐ నీడ్ టు స్టాప్. లైక్ ఈ బేసిస్ మీద, లైక్ ఇక్కడ నువ్వు రెడ్యూస్ చేస్తా అంటే రెడ్యూస్ చేసుకో, ఇట్స్ ఫైన్. మేబీ ఇక్కడ మనం ఇంకో రకంగా హ్యాండిల్ చేద్దాము. వాట్ ఐ మీన్ టు సే, ఇక్కడ నాకు 1 1 వస్తుంది. సో 2 ఈక్వల్ అయినా కానీ ప్రింట్ చెయ్యి. ఇఫ్ నాట్, సి వాట్ ఐమ్ సేయింగ్, సి థింక్ ఇన్ దిస్ వే. ఇప్పుడు నా కాలం ఇది కదా, సో మై కాలం కమ్స్ లైక్ ఆల్సో 1. అండ్ ఇక్కడికి వస్తే ఐ స్టార్ట్ లైక్ 1 2 until unless ఇది ఈక్వల్ అయితే. whenever my column greater than row అయితేనే ప్రింట్ చేయొద్దు, నెక్స్ట్ రోకి వెళ్ళి. దట్ ఈస్ ఫర్ ద కండిషన్. సో విచ్ మీన్స్ కాలమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో అయితే
print the thing. That is what the thing I'm making sure. So what I need to make sure here, my column less than or equals to my row అయితే print చేయి. If in case అలా కాకపోతే నెక్స్ట్ రోకి వెళ్ళు. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్ టు మేక్ షూర్ హియర్, ఎవ్రీ టైం నేను ఇంక్రిమెంట్ చేయాలి నా కాలమ్ని. బికాస్ 1ని 2 చేసిన 2ని 3 చేసిన బేస్డ్ ఆన్ మై రో. వన్స్ ఇఫ్ దిస్ ఈస్ నాట్ ద కేస్, ఆఫ్ కోర్స్ అగైన్ I need to increase my row. And guys, ఇక్కడ నువ్వు పాస్ చేసే పారామీటర్ బట్టి అది నువ్వు ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యాండిల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎవ్రీ టైమ్ లైక్ రో ఫిక్స్డ్ ఉన్నది till the moment we have done. Once we have done this one, it comes here. I need to increase this thing. And what I need to make sure again, exactly, I need to start from 1. ఎందుకంటే నేను హ్యాండిల్ చేసే పద్ధతిలో నా కాలం 1 నుండి మళ్ళీ వస్తుంది. అండ్ కాలం రీసెట్ హ్యాస్ టు బి లైక్ వాట్, till ఇప్పుడు నా రో కాదు, and this won't be like column, this will be like row fixed thing. So this row fixed thing I need to keep here. It should not change, and it should not change. What I need to be, till my row has become till row fixed, ఎందుకంటే నేను రోని అప్డేట్ చేస్తున్నా. సో till it has become to my row fixed which is constant, I know that time ఇది చేయి. అంతే, అంతకు మించి ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. అండ్ యు నో, we got the stuff, whichever the printing stuff we needed. And this is the thing, guys. See, in this video మనం ఏం నేర్చుకున్నాము, how to handle or how to keep multiple inner for loops. అదే మోడ్ ఉంటే we will handle with 3 parameters. అంతే, అంతే. 4 ఉంటే మేబీ విల్ కీప్ 1 more parameter. దిస్ ఈజ్ వాట్ ద థింగ్. నేను మళ్ళా చెప్తున్నా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మనం హ్యాండిల్ చేస్తాము, ఒక్కొక్క లాగ్ మనం నేర్చుకుంటాము. సో స్కిప్ చేయొద్దు, ఒక్కొక్క దాంట్లో ఒక ప్యాటర్న్ తెలుసుకుంటాము. సో బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ బీ గోయింగ్ టు లర్న్ రికర్షన్ లైక్ ఎనీథింగ్. అండ్ గాయస్, ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంటే కామెంట్ చేయడం మర్చిపోతూ, దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్ అప్. అండ్ ఇన్ కేస్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకో. అండ్ ఇంత చూసిన తర్వాత మరి ఆ లైక్ బటన్ కూడా ఉంది, దాన్ని కూడా కొట్టేసి. ఆల్రైట్, సో ఐ మీన్ ఇంకొంచెం నేను ప్రాబ్లమ్స్ చేయొచ్చు, లైక్ ఇదే సిరీస్లో ఐ కెన్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా, ప్లేలిస్ట్ పెంచకుండా పోవడం వల్ల ఏంటంటే ఉపయోగం లేదు. బట్ ఐఎమ్ గివింగ్ అన్ అసైన్మెంట్. టేక్ మన ఫర్ లూప్లో లూప్ ప్లేలిస్ట్లో ఉన్న ప్యాటర్న్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్లో పిక్ ఎనీ 5. ఆ 5ని త్రూ ప్యూర్లీ రికర్షన్ బేసిస్ మీద నువ్వు చేయగలవా అనేది అసైన్మెంట్ కింద తీసుకో. అండ్ ఐఎమ్ సేయింగ్ పిల్ల తీసుకోవద్దు, అండ్ టు ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ, అంటే రికర్షన్ కాన్సెప్ట్లో ఎలా పెట్టాలనే ఆ ఈజ్ ఆఫ్నెస్ ఉండడానికి ఐ హ్యావ్ టేకెన్ దిస్ క్వశ్చన్స్. అండ్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సి, నేను ఇక్కడ టఫ్ క్వశ్చన్ తీసుకుని ఉంటే మేబీ అది టఫ్ క్వశ్చన్ ఏమో అనుకుంటావు, లైక్ రికర్షన్లో ఆ ప్యాటర్న్ చేయడానికి అనేది టఫ్ అనుకుంటావు, బట్ దట్స్ నాట్ ద కేస్ కదా. మనం లైవ్లో చూసాం, దట్స్ నాట్ ద కేస్. సో పిక్ 5 క్వశ్చన్స్ అండ్ ట్రై టు కూర్చొని చెయ్యి. ఇట్ మైట్ టేక్ టైం, బట్ ఇట్స్ వర్త్ అనేది గుర్తుపెట్టుకో. సో నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. గైస్, ఇప్పుడు అదే కోడ్ మనం పైథాన్లో కూడా చూసేద్దాము. సి, ఎలాంటి చేంజ్ లేదు. సి, ఫస్ట్ మనం రోని కాలమ్స్ని పంపిస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అది 0 అయితే, లైక్ బై ద వే వీ వర్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేస్తున్నాము. రైట్, లైక్ ప్రింటింగ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్. సో ఇఫ్ ఇన్ కేస్ లైక్ అక్కడ చెప్పినట్టు లైక్ అల్గోరిథమిక్ వేలో నేను ఎలాగ రాస్తాను, ద సేమ్ సోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ నా కాలమ్ గ్రేటర్ దాన్ 0 అయితే, విచ్ మీన్స్ ఐ నీడ్ టు ప్రింట్ దిస్ వన్, then I need to subtract my column. If in case ala kakapothe, which means I have done with this entire row, in that case just make sure I'm printing like the next line, new line thing, then I'm decreasing this stuff and I'm resetting my column. Antaku minchi ee code lo em ledu. So try to make the further గా చెప్పిన ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. అవి చేస్తేనే నువ్వు రికర్షన్లో స్ట్రాంగ్ సాలిడ్ కాన్సెప్ట్ వస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Thank you.